కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో ప్రాణవాయువు అందించడం ప్రజల సేద తీరేందుకు ఉద్యానవనాలే కీలకంగా నిలుస్తున్నాయి. ప్రాధాన్యం ఉన్న ఉద్యానాలే చాలా కాలనీలో ఉండని పరిస్థితి కొన్ని కాలనీలో నిర్వహణ లేక వెలవెలబోతున్నాయి. షేక్పేట్ సూర్యనగర్ కాలనీ ఉద్యానవనం వెరీ స్పెషల్. కాలనీలోని జేహెచ్ఎంసీ పార్క్ మాత్రం ఆ కాలనీ సంక్షేమ సంఘం జేహెచ్ఎంసీ ఉద్యానవన విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్వహణ చేపట్టడంతో పచ్చదనం ఆహ్లాదకర వాతావరణంతో కలకలాడుతుంది. వరుసగా 3 ఏళ్లు రాష్ట్ర ఉద్యాన శాఖ ఆ శాఖ నుంచి ఉత్తమ పురస్కారం అందుకుంటూ వస్తుంది. సూర్యనగర్ కాలనీ పార్కు దాదాపు 3000 గజాల స్థలంలో విస్తరించి ఉంది. అందులో సగభాగం ఉద్యానవనం, మరో భాగంలో ఆట స్థలం, ఓపెన్ జిమ్లు ఉన్నాయి. చుట్టూ భారీ ప్రహారీ పెద్ద గేటు ఉంది. మొక్కలకు నీరందించేందుకు బోరు, వాచ్మెన్కి ప్రత్యేక గదితో పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి. మరోవైపు పార్కు పక్కనే ఉండే ఆట స్థలంలో బాస్కెట్బాల్, వాలీబాల్ వస్తువులు కల్పించారు. ఈ పార్కులో ఔషధ మొక్కలు సహా ఉద్యానంలో ఔషధ, అలంకార మొక్కలు, సువాసన ఇచ్చే చెట్లతో పాటు భారీ వృక్షాలు ఉన్నాయి. వాకింగ్ ట్రాక్తో పాటు సందర్శకులు కూర్చునేందుకు కుర్చీలు ఉన్నాయి. అంతేకాక నేలపై కూర్చునేందుకు వీలుగా పలుచని మైదానం ఉంది. డి విటమిన్ అందించడానికి కీలకంగా నిలిచే సూర్యరశ్మి ప్రసరించేలా పార్కులో ఏర్పాట్లు ఉండడంతో ఈ పార్కు ప్రత్యేకత. సూర్యనగర్ కాలనీలో షేక్పేట్లో ఉంది. సూర్యనగర్ కాలనీ ఇది హుదా లేఅవుట్ కాలనీ. పాస్ట్ 3 years నుంచి మాకు కంటిన్యూస్గా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మొత్తం సిటీలో రెసిడెన్షియల్ ఏరియా కేటగిరీలో పార్క్స్. ఇది పార్క్ ఇంపార్టెన్స్ ఏముంది అంటే మన దగ్గర ప్రాపర్ సన్లైట్ ఉంది, ప్రాపర్ వాక్వే ఉంది, ఇక్కడ కంపోస్ట్ పిట్ ఉంది, మెడిసినల్ ప్లాంట్స్ ఉంది. మా ఇది డిజైన్ ఎట్లా అయింది అంటే ఇది ఒక కమ్యూనిటీ అప్లిప్మెంట్ కోసం మేము ఇది పార్క్ డిజైన్ చేసిన ఒక ప్లాట్ఫామ్ కన్స్ట్రక్ట్ చేసి మొత్తం కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ అవుతుంది. మన దగ్గర డ్రగ్స్ మీద అవుతుంది అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, డౌరీ మీద, వేరే ఎడ్యుకేషన్ మీద చాలా ప్రోగ్రామ్స్. ఓన్లీ ఇట్స్ నాట్ జస్ట్ ఏ పార్క్, ఇట్స్ ఏ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇక్కడ ఉంటుంది మన పార్క్లో. చెట్ల నుంచి రాలిపోయిన ఆకులను పారవేయకుండా పార్కులోనే ఒక మూలన వేసి సేంద్రియ ఎరువులను తయారు చేసి చెట్లకు వాడుతుంటారు. అంతేకాక భూగర్భంలో నీరు ఇంకేలా ఇంకుడు గొంతులున్నాయి. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు సందర్శకులకు ప్రవేశం కల్పిస్తారు. వరుసగా 3 సంవత్సరాలు గోల్డ్ గార్డెన్ అవార్డును గెలుచుకోవడం సూర్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దాని సంరక్షణ కోసం సమిష్టి బాధ్యత తీసుకున్న కాలనీ సంక్షేమ సంఘం కృషికి నిదర్శనం. ఈ పార్కులో కేవలం సేద తీరడానికే కాకుండా పార్కు సామాజిక అవగాహన, సమాజ అభివృద్ధికి కేంద్రంగా కూడా ఉంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వరకట్న అవగాహన, నేరాల నివారణలో సహా సామాజిక సమస్యలపై వివిధ విద్యా కార్యక్రమాలు సకీనా ఫౌండేషన్ యొక్క కార్యక్రమాల క్రింద క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అనేక రకాల హెల్త్ చెకప్ క్యాంపులు ఏర్పాటు చేసి పేదవారికి ఉచిత వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పార్కును సొంత ఖర్చులతో మెయింటెనెన్స్ చేస్తున్నామని, జేహెచ్ఎంసీ సహకారం అందిస్తే సందర్శకులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని కాలనీ ప్రెసిడెంట్ చెప్తున్నారు. షేక్పేట్ సూర్యనగర్ కాలనీలో జేహెచ్ఎంసీ పార్కును కాలనీ సంక్షేమ సంఘం మరియు జేహెచ్ఎంసీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్వహణ చేపడుతుండడంతో పచ్చదనం, ఆహ్లాదకరణ వాతావరణంలో కలకలలాడుతుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలం మరియు ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయడంతో నిత్యం వందల మంది సందర్శకులు ఈ పార్కును సందర్శిస్తున్నారు. అయితే గత 3 ఏళ్ల నుంచి ఈ పార్కుకు ఉత్తమ అవార్డు లభించింది. అయితే జేహెచ్ఎంసీ మరింత సహకారం అందిస్తే మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధమని కాలనీవాసులు చెప్తున్నారు. పర్సన్ రామకృష్ణతో అరుణ్, HM TV, హైదరాబాద్.